దేశం సువిశాలంగా ఉండాలని, అస్పృశ్యత అంటరానితనం ఉండకూడదని, అందరూ సమానంగా ఉండాలని, మన దేశ రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు కూడా ఈరోజు చాలా ఉన్నతంగా చూసే విధంగా భారతదేశానికి రాజ్యాంగాన్ని ప్రసాదించిన మహానుభావుడైనటువంటి అంబేద్కర్ గారి యొక్క పుట్టినరోజు. చాలా ఆనందం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అంబేద్కర్ ఆలోచన పరులు, మేధావులు, విజ్ఞులు అందరూ ఈరోజు అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని అనేక వేడుకలు చేసుకుంటా ఉన్న తరుణం. పర్టికులర్ గా ఆంధ్రప్రదేశ్ లో బాబాసాహెబ్ ఆలోచన విధానం విరాజిల్లాలని, అంబేద్కర్ గారి యొక్క ఆలోచన ఈ దేశానికే శరణ్యమని ఆలోచించినటువంటి రాజకీయ నాయకులను చాలా మంది చూశాం. వారందరిలో అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి, రాజ్యాంగ విలువలను కాపాడిన వ్యక్తి, అంబేద్కర్ ఆలోచన విధానంలో పరిపాలన చేసిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంబేద్కర్ ఆలోచన విధానానికి ముడిపడి ఉంది అని చెప్పడానికి గర్విస్తా ఉన్నాం. అంబేద్కర్ గారు కోరుకున్నది చదువు, ఆరోగ్యం, సమాజంలో అందరూ కలిసి ఉండాలని, వారి స్థితిగతులు మెరుగుపడాలని, ఉన్నత శిఖరాలకు వెళ్లాలని ప్రతి పౌరుడు ఆలోచిస్తే ఆ ఆలోచన ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశాడు. సమాజంలో చదువే ప్రామాణికం, అసమానతలు పోవాలంటే చదువు కావాలని కోరిన అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని భుజాన వేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు చదువుకు ప్రయారిటీ ఇచ్చి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా చదువులమ్మ తల్లిని ఆంధ్రప్రదేశ్ లో ఓరలాడించి ఈ పేద బడుగు బలహీన వర్గాలు, ఉన్నత కులాల్లో పేదవారు, చదువుకు దూరంగా ఉన్న వాళ్ళందరూ ఉన్నత శిఖరాలకు వెళ్లి ఇంగ్లీష్ చదవాలని ఇంగ్లీష్ మీడియంలో ప్రవేశపెట్టి ఈ రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించారు. అలాగే ఆరోగ్యానికి సంబంధించి ఏ పేదవాడైనా ఎవరి మీద ఆధారపడకుండా డైరెక్ట్ గా ఏ హాస్పిటల్ అయినా వెళ్లి కార్పొరేట్ హాస్పిటల్ లో చూపించే విధంగా గొప్ప పరిపాలన అందించారు. సామాజికంగా గుండె మీద చేసుకుని ధైర్యంగా బ్రతకడానికి అవకాశం కలిగే విధంగా పరిపాలన చేసి జగన్మోహన్ రెడ్డి గారు తానుకు తానై అంబేద్కర్ వారసుడిగా భుజాన వేసుకుని పనిచేశాడు. విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల విగ్రహాన్ని 450 కోట్ల రూపాయలు వెచ్చించి 81 అడుగుల పెడస్టల్ లో 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి భారతానికి అందించినటువంటి మహనీయుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంబేద్కర్ ఆలోచన విధానం భావితరాల భవిష్యత్తుకు ఉపయోగపడాలని గొప్ప ఆలోచనతో ఈ యొక్క అంబేద్కర్ విగ్రహాన్ని, ఈ శిలారూపాన్ని, ఈ యొక్క బ్రహ్మాండం వంటి విజయవాడ నడిపట్ల ఈ గొప్ప ప్లేస్ ఇచ్చి అంబేద్కర్ గారిని గౌరవించుకుంటే ఈ రోజు చాలా బాధపడతా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ గారిని తాకట్టు పెట్టింది. అంబేద్కర్ గారిని అమ్మి వ్యాపారం చేయాలని చూస్తా ఉంది. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు ఆలోచన రాలా? అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలని పెట్టలా? మీ ఆలోచన దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారని ఆలోచనతోనే పనిచేశారు. చివరికి ఈ ప్రాంతాన్ని ఆనాడు లూలు కంపెనీకి అమ్మటానికి ట్రై చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా ఆలోచించలా. అంబేద్కర్ గారు భావితరాలకు భవిష్యత్ రూపిగా ఉండాలని, ప్రపంచంలో ఎవరైనా ఎక్కడి నుంచైనా వచ్చి ఈ బాబాసాహెబ్ ఆలోచన విధానం చూసి భావితరాలు బ్రహ్మాండంగా బ్రతకడానికి అవకాశం కల్పించే విధంగా చేస్తే ఈ రోజు నువ్వు ఉండేది ఎక్కడ, ఎంత దూరం? అంబేద్కర్ గారి స్టాచ్యూ ఎక్కడ? నువ్వు ఎక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దండెందుకు వేయలేకపోతా ఉన్నావు? ఎందుకు రాలేకపోతా ఉన్నావు? ఎందుకు అంబేద్కర్ గారి స్మృతివనాన్ని పిపిపి మోడల్లో ప్రైవేట్కి అప్పగించాలని అమ్ముకోటానికి సిద్ధంగా ఉన్నావో చెప్పమని అడుగుతా ఉన్నావు. మేమేమి కళ్ళు లేని కపోచులం కాదు, సేవ వచ్చిన వాళ్ళకి కాదు. ఎక్కడికైనా వెళ్తాం. నువ్వు అంబేద్కర్ గారి విగ్రహాన్ని అమ్మ చూపేవా? ఈ ప్రాంతాన్ని అమ్మ చూపేవా? నీకు రాబోయే రోజుల్లో ఇదే శాసనం అవుతుంది. మరణ శాసనం అవుతాకి పార్టీ మరణ శాసనం అవటానికి సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే మా దేవుడు విజయవాడ నడిపట్లో పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఈ కృతజ్ఞతలో ఈ భారతావనిలో ఉన్న అంబేద్కర్ అంతా చెప్తాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, రాబోయే రోజుల్లో నువ్వు ఇది ప్రైవేట్ పరం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా కదిలిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ వచ్చి మిమ్మల్ని అట్టకాయిస్తానికి సిద్ధంగా ఉంటాం. తస్మాత్ జాగ్రత్త. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప ఆలోచనతో పెట్టినటువంటి ఈ యుగం భావితరాలకు దిక్చూచిగానే ఉండాలి తప్ప వ్యాపారానికి ఉండొద్దు, వ్యాపారం చేయొద్దు. ఎక్కడి నుంచి అయినా ప్రభుత్వం దీన్ని చక్కగా మెయింటైన్ చేయండి. ఎన్టీఆర్ జిల్లా ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ గారికి నివాళులర్పించే కార్యక్రమంలో పెద్దలు మాజీ మంత్రి మెరుగు నాగార్జున గారు, అదేవిధంగా వెల్లంపల్లి శ్రీను గారు, మల్లాది విష్ణు గారు, మా మేయర్ గారు, మా ఎమ్మెల్సీ గారు, మా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు ప్రతి ఒక్కరి గారు పాల్గొని ఆయన ఘనంగా నివాళులర్పించి
ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో విజయవాడ మధ్యలో అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేసి భావి తరాలకి అంబేద్కర్ గారు ఒక గొప్పతనం ఏదైతే భారతదేశంలో ఈరోజు ఎవరైతే ప్రతి ఒక్కరి గారా చదువు కానివ్వండి ఉన్నతమైన స్థానంలోకి వెళ్తున్నారంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఒక ఆశయాలకి అనుగుణంగా పనిచేసిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరు ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ గారు ఒక ఆశయాన్ని పక్కన పెట్టేసి ఈరోజు బరుగు బలహీన వర్గాల మీద ముఖ్యంగా దళిత వర్గాల మీద దాడులు కానివ్వండి అన్యాయాలు కానివ్వండి ఆ విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో ముందుకు వెళ్తున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో అంబేద్కర్ గారు ఒక ఆశయ సాధన కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మరింత ముందుగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తాం అందరూ చెప్తూ సెలవు తీసుకున్నారు. ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ ఎందుకని వచ్చి ఇక్కడ గార్లెండ్ చేయరు అని చెప్పి సంవత్సరం నుంచి అడుగుతా ఉన్నాం. సంవత్సరం తర్వాత ఈరోజు బయలుదేరారు. ప్రజల్లో ఈ ప్రభుత్వం యొక్క చర్యల్ని ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారని తెలిసి ఈరోజు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని పంపిస్తారని చెప్పని చెబుతా ఉన్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే అమరావతికి రాజధానికి దగ్గరలో విజయవాడ నగరం నడిబొడ్డులో ఉంటే దీన్ని పూర్తిగా 10 నెలల పాటు నిర్లక్ష్యానికి గురి చేశారు. లిఫ్ట్లు పనిచేయట్లేదు, వాటర్ ఫౌంటైన్లు పనిచేయట్లేదు, అలాగే గ్రీనరీ పనిచేయట్లేదు, మెయింటెనెన్స్ లేదు. పైగా రాత్రిపూట లైటింగ్ పెట్టి వచ్చేపోయే వాళ్ళు నగరంలో ఒక కనపడే విధంగా ఉంటే దాన్ని కరెంటు తీశారు. కరెంటు తీసేయడమే కాదు, దీనికి సంబంధించి డాక్వా బజార్కి అద్దెకిచ్చారు. ప్రభుత్వం వచ్చిన కొత్తల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి పేరు తొలగించారు. పైగా రైతు బజార్ పెట్టాలనుకుంటున్నారు. ఇంతకన్నా ఘోరం ఉంటుందా? ఇంతకన్నా అంబేద్కర్ గారిని అవమానించడం వేరే విధంగా ఉంటుందా? యావత్ ప్రపంచం అంతా కూడా అంబేద్కర్ గారి బాటలో మనం నడవాలి అని అనుకుంటే ఆంధ్రప్రదేశ్లో మేము పెట్టామని చెప్పాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిందని, జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని నిర్మించారని చెప్పాను. పైగా పక్కనే ఉన్నటువంటి కన్వెన్షన్ సెంటర్ 2000 మంది కూర్చోవడానికి అనుకూలంగా ఉండేటటువంటి కన్వెన్షన్ సెంటర్ని మూతపడేశారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో దీన్ని వేరే వాళ్ళకి ఇస్తారన్న. ప్రభుత్వం యొక్క గౌరవం అంబేద్కర్ గారి మీద ఎంత ఉందో ఈ చర్యను బట్టి తెలిసిపోతుంది. కలెక్టర్ గారు తక్షణమే ఈ పీపీపీ మోడల్లో ఈ విగ్రహాన్ని చుట్టూ ఉన్నటువంటి పరివారాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఇవ్వాలి అనేటటువంటి నిర్ణయాన్ని తక్షణమే విత్డ్రా చేసుకోవాలి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే మీరు చేసినటువంటి పనులన్నీ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి అంబేద్కర్ గారికి మేము ఇచ్చినటువంటి గౌరవం ఆ విధంగా ఉంటే ఈ 10 నెలల్లో మీరు ఇచ్చినటువంటి గౌరవం ఈ విధంగా ఉన్నది అని చెప్తాము అని చెప్పిన సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ మహనీయుని బాటలో ప్రభుత్వాలు పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన అడుగుజాడలో నడుస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకున్నాం.